సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 175కు 130 ఖచ్చితంగా వస్తాయి. 120 120 ఖచ్చితంగా వస్తాయి. ఎందుకని అంటారా? పథకాలే ఆయనకు సీఎం చేస్తాయి. పేద వర్గాలకు నాడు నేడు స్కూళ్ళు, రోడ్లు, పల్లెటూరు రోడ్లు కానీ, హైవేలు కానీ, విజయవాడ చుట్టూ హైవే రోడ్డు కానీ, నేషనల్ హైవే కానీ, ఎంప్లాయీస్లకు ఇవ్వడం కానీ, బస్సుల డ్రైవర్లకు ఇవ్వడం కానీ, అటుపోతే హెల్త్ అమ్మఒడి డబ్బులు కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఆయన చేసిన మేలు. ప్రతి ఇంటికి 1,00,000 నుండి 2 లక్షల వరకు, 3 లక్షలు, 5 లక్షల వరకు తిన్న కుటుంబాలు ఈ రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డ పనిని ఖచ్చితంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, ఫండ్స్ రావడంలో కానీ, అక్కడి నుంచి కంపెనీలు రావడంలో కానీ, ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ సీఎం అవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా. అంతే, దాంట్లో 1 మ్యాన్ షో చేశాడు ఏపీలో. జగన్ తట్టుకునేవాడు ఇప్పుడు లేడు. ఇప్పుడు జగనే సీఎం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఉద్యోగులంతా నాకే ఓటేశారు. ఆడు అనుకుంటాడు, అన్నీ అనుకుంటాడు. ఆయన అన్నీ అనుకుంటాడు, కానీ గెలిచేది వైఎస్ జగన్. అంటే ప్రజల వ్యతిరేకత ఉంది, డెవలప్మెంట్ లేదా అన్న? డెవలప్మెంట్ అనేది జగన్ చెప్పాడు చూసారా? డెవలప్మెంట్ అంటే 4 బిల్డింగ్లు కాదు. ఇవాళ కన్నా రేపు ఎలాగుంటుందో దాన్ని చూడండి, దాన్ని భవిష్యత్తు, దాన్ని డెవలప్మెంట్ అంటారు. అన్ని డెవలప్మెంట్ అనుకోవాలి. అమ్మ ఒడి ఎన్ని చేసాడు. స్కూళ్ళు ఇదివరకు ఎలాగుండే, ఇప్పుడు అలాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి వచ్చినా ఎవరు నమ్మలేదంటారా జనాలు? అంటే ఎవరు వచ్చినా ఎవరు అనా, ఎంతమంది కలిసినా వచ్చేది జగనే. ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది వైఎస్ జగనే. ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటింగ్ అంతా వైసీపీకి పడింది. ఎస్సీ ఎస్టీ అంతా మైనారిటీకి పడింది. ఇది మన వాళ్ళకి వైసీపీకి పడింది. జగన్ ఎందుకు కావాలనుకుంటారంటారు? జగన్ వస్తే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు. ఇప్పటికైనా తలెత్తుకొని తిరుగుతారు. జగన్ రాకపోతే, చంద్రబాబు వస్తే అంతే బతుకుతున్నామంటే బతుకుతున్నాం. ఈ 5 ఏళ్ళలో నేను చూసిన మా నాన్నకి మొన్న మార్చి 30న మా నాన్న చనిపోయారు. 2020లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. అక్షరాల 3,50,000 జగన్ గవర్నమెంట్లో మేము పొందాం. మా తమ్ముడికి అమ్మఒడి, నాకు జేవీడి, ఇన్ని మాకు పని మేము అన్నీ తీసుకొని ఈయన మేము ఇచ్చేయలేం. మా నాన్న ఒకప్పుడు టీడీపీయా. మా నాన్నకి ఇంట్లోనే వచ్చింది. మా నాన్న ఓటేసి వచ్చాడు, కానీ మా పుట్టుక మేము వైఎస్ఆర్సీపీ. సీఎం జగనే. సీఎం గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. 20 సీట్లు పైన ఉంటాయి. ఖచ్చితంగా సీఎం జగనే. విజయం ఎలా ఉండదు? విజయం మందే. జనసేన అన్న. సీఎం ఎవరు? జగనే అన్న మళ్ళీ. ఎందుకనంట? అంటే ఇప్పుడు కాకుండా ప్రజెంట్ ఫ్యూచర్లో చూసుకుంటే జగన్ వస్తే కొంచెం ఇలా యూత్కి అంతగా సపోర్ట్ ఉంటుంది బాగా. సీఎం ఎవరు అవుతారంట? జగనే అవుతారు. ఎందుకనంట? 100% సంక్షేమాలు అలా ఉన్నాయన్న. ఎక్సలెంట్ సంక్షేమాలు తీసుకొచ్చాడు. విద్యా వైద్యం బాగా అభివృద్ధి చెందింది. మా కాన్స్టిట్యున్సీ అంతే బాగా అభివృద్ధి చేశాడు. 100 నుంచి 130 వరకు సీట్లు రాగలవు. 100% జగన్ గారు వస్తారు. అంటే మరి కొంతమంది అభివృద్ధి లేదు అంటున్నారుగా. అభివృద్ధి లేదా? ఎందుకు అభివృద్ధి లేదన్న? మరి 14 ఇయర్స్ సీఎంగా చేసినప్పుడు అభివృద్ధి ఏముంది చెప్పండి? దళారులకు వెళ్ళిపోయింది డబ్బంతా, మధ్యవర్తులకు వెళ్ళింది డబ్బంతా. అభివృద్ధి ఉందన్న. ఒకవేళ అభివృద్ధి చేశాడు అనుకో, సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. మరి దమ్ము లేదు. అది 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో నేను 160 సీట్లు గెలవబోతున్నాను, ఉద్యోగులందరూ నాకే ఓటేశారు, 4 లక్షల మంది అని చెప్తాడు. లేదండి, అవన్నీ బోటకు మాటలు. నా అభిప్రాయం టీడీపీ గెలుస్తాము. సీఎం జగన్ అన్న. ఎందుకనంట? ఇప్పుడు అన్న ప్రతి ఇంటికి ప్రతి పథకం వచ్చేది. ఒక అర్హత లేదు, ఒక క్యాస్ట్ లేదు, ఒక కుటుంబంలో ఏది లేదు, పార్టీ లేదు. పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి అర్హత చూడకుండా వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసి పెట్టాడు. అలాంటి ముఖ్యమంత్రి కావాలా లేకుంటే వేరే వాళ్ళు కావాలా? ఇప్పుడు నీకు అడక్క ముందే పెట్టి నీకేం కావాలని అన్ని చేస్తుండే వాలంటీర్ పెట్టి. ఇప్పుడు వాలంటీర్ పెట్టాడు. ఇప్పుడు 2 నెలలు వాలంటీర్ లేకుంటే మన వ్యవస్థ ఎలా ఉంది పింఛన్ విషయంలో? అంటే మరి కొంతమంది అభివృద్ధి లేదా? ఇప్పుడు అభివృద్ధి అంటారు సంక్షేమం. ఇప్పుడు ఒక్కొక్క మన ఊర్లో సచివాలయం పెట్టాడు. సచివాలయం పెట్టినప్పుడు ఒక్కొక్క ఊర్లో 14 మంది ఎంప్లాయీస్ దాకున్నారు. ఆ 1400 ఎంప్లాయీస్ ఆ ఊర్లోనే తీసుకున్నారు. అంటే ఆ కుటుంబం బాగుపడ్డట్టేనా? 14 మంది మరి ఆ జాబులు ఇవ్వలేదు ఎవరు? మరి 14 కుటుంబాలు బాగుపడ్డట్టేనా? మరి చంద్రబాబు నాయుడు నేను ఎందుకంటే ఎక్కువ ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను.
ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు ఫస్ట్, మరి అదే వాలంటీర్ వ్యవస్థ నేను 10,000 ఇస్తా అని చెప్తున్నాడు. అంటే భయపడ్డట్టేనా? వాలంటీర్ వ్యవస్థ భయపడ్డట్టేగా. ఆ వ్యవస్థను ఫస్ట్ తీసేస్తాను, గోతాలు మోసేయి, సంచులు మోసే వాలంటీర్ వ్యవస్థ అన్నాడు. మరి అదే వాలంటీర్ వ్యవస్థ 10,000 ఎందుకు ఇస్తా అని చెప్తున్నాడు? మరి ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉందంటే, ఇప్పుడు కొంతమంది ఈసీఏమో టీడీపీకి ఫేవర్గా ఉందంటున్నారు, కొంతమంది వైసీపీ ఫేవర్ ఉంది. ఏ అభిప్రాయం అయితే అన్న, జగన్ సీఎం గారు 110 నుంచి 130 సీట్లు కన్ఫామ్ అన్న. చంద్రబాబు ఉన్నాడు 40 సంవత్సరాల రాజకీయ వ్యవస్థ, 40 సంవత్సరాలు రాజకీయం చేసినాడు, సింగిల్గా పోటీ చేసి గెలవచ్చు కదా. ఎందుకు నిలబడలేకపోతున్నాడు? పొత్తులు కావాలంటాడు, కొంచెం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటాడు, కొంచెం బీజేపీ కావాలంటే మళ్ళీ బీజేపీ ఉదాహరణ వేసి తిడతాడు. మరి ఆ బీజేపీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాడు? మీ ఊర్లో ఎవరు గెలిచే అవకాశం? మాది ఒంగోలు జిల్లా ఎర్రగొండపల్లి నియోజకవర్గం అన్న. మా కాన్స్టిట్యూన్సీ జగన్ సీఎం అయినాక ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు, ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చేది. తర్వాత డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ 100 పడకల హాస్పిటల్ మా దూరంలో వచ్చేది. తర్వాత డిగ్రీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఇంతకన్నా ఏం కావాలి మాకు? వెలుగొండ ప్రాజెక్ట్ మాకు మా పశ్చిమ ప్రకాశం ఒక కళ అన్నది, అలాంటి నెరవేర్చాడు. డిగ్రీ కాలేజ్ అన్నీ వచ్చి తెచ్చాడు. ఇంకేం కావాలి అంతకన్నా మాకు? 130-140 సీఎం. ఎందుకంటే అన్నీ చేశారు. సీఎం ఎవరు వచ్చి జగనే వస్తాడు, ఇంకెవరు వస్తారు? అన్నీ మంచి చేశాడు, ఇంకేంటి? సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు అనుకుంటా. ఎందుకంటే బాగుండదు కదా, బాగా చేస్తాడని. సీఎం జగన్ అన్న. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడన్న. మంచి ఏదైనా సరే ఏం తేడా చేయలేదు, మంచి పనులు చేశాడంటే జగనే రావాలి. మరి అందరూ చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారు, మాకు ఎవరు డెవలప్ చేయలేదు. జగన్ మొత్తం మాకు పరిపాలన పలిన తర్వాత ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం, మంచి చెడ చూడడం, జగన్ మంచి పరిపాలన ఉంది అని ఇప్పుడు చూస్తారు. ఇక చంద్రబాబు నాయుడు నేనే అధికారంలోకి వస్తే 160 సీట్లు గెలుస్తాను, 4 లక్షల మంది ఉద్యోగులు మాకే ఓటేశారని చెప్తున్నారు. అధికారం రావడానికి ఏ క్వాలిఫికేషన్ మీద అధికారంలోకి వస్తానని ఒక మాట చెప్పమని చంద్రబాబు గారిని. 2000 ఆయన సీఎం చేయడానికి అందించి ఇన్ని సంవత్సరాలు చేయలేంది, ఒక ఈ 5 ఏళ్లలో నేను గెలిపించండి కుప్పని చేస్తాను అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయాడు, ఇప్పుడే ఎందుకు చేస్తాను అంటున్నాడు? అంటే చేయలేకనా? జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత చేస్తాను అంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి చేయకపోతే అట్లాగే వదిలేసేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మళ్ళీ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమో వైనాడు పులివెందులు అంటున్నారు, కుప్పం వైసీపీ వాళ్ళు వైనాడు కుప్పం అంటారు. మీ అభిప్రాయం? పులివెందులను టచ్ చేయడం కూడా ఎవరి చేత కాదు, కనీసం మెజార్టీని కూడా తగ్గించడం చేత కాదు వాళ్ళకి. ఎవరైనా ఎంతమంది నాయకులు నింపుకున్నా, ఎంతమంది లీడర్స్ని నింపుకున్నా బీజేపీ కాదు, ఎవరిని కలుపుకున్నా, ఇంకా అమెరికా రాష్ట్రాలను తెచ్చుకున్నా కూడా, ఇంకా 45 పార్టీలు కలుసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. పేద వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు.